నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, గేమింగ్ పరికరాలు మన జీవితంలో విడదీయరాని భాగాలుగా మారిపోయాయి. మెసేజ్లు పంపడం, గంటల తరబడి సోషల్ మీడియా స్క్రోలింగ్, ఆన్లైన్ గేమింగ్ వంటి పనులతో మన చేతులు నిరంతరం బిజీగా ఉంటున్నాయి. అయితే ఈ డిజిటల్ అలవాట్లు మన చేతుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్నే టెక్స్ట్ క్లా అని పిలుస్తున్నారు. రోజులో ఎక్కువ సమయం స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ వాడుతున్నారా? అయితే మీ చేతుల్లో నొప్పి, తిమ్మిర్లు వస్తున్నాయా? ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే మణికట్టు, వేళ్ల సమస్యలు ఇప్పుడు యువతలో సాధారణమవుతున్నాయి. టెక్స్ట్ క్లా అనేది అధికారిక వైద్య నిర్ధారణ కాకపోయినప్పటికీ ఎక్కువసేపు హ్యాండ్ హెల్డ్ పరికరాలను ఉపయోగించడం వల్ల వేళ్లు, మణికట్టు, చేతుల్లోని నరాలకు కలిగే ఒత్తిడిని సూచించే పదం. నిరంతరం టైపింగ్ చేయడం, ఫోన్ను గట్టిగా పట్టుకోవడం, మణికట్టును అసహజ భంగిమలో ఉంచడం వల్ల కండరాలు, కీళ్లపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. కాలక్రమేణా ఇది నొప్పి, బిగుతు, తిమ్మిర్లు, కండరాల అలసటకు దారితీస్తుంది. బొటనవేలిపై ప్రభావం. మెసేజ్లు పంపేటప్పుడు, స్క్రోలింగ్ చేసేటప్పుడు బొటనవేలు చేసే విస్తృత కదలికలు కండర బంధాలను చిరాకు పెట్టి నొప్పిని కలిగిస్తాయి. స్మార్ట్ ఫోన్ పింకీ. పెద్ద ఫోన్లను పట్టుకోవడం వల్ల చిటికిన వేలుపై అదనపు ఒత్తిడి పడుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యలు. అధిక వినియోగం వల్ల టెండనైటిస్, ట్రిగ్గర్ ఫింగర్, కార్పల్ టన్నెల్ సిండ్రోమ్, ముంజేతి కండరాల ఒత్తిడి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వేళ్లలో తిమ్మిర్లు, మణికట్టులో అసౌకర్యం, వస్తువులను పట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. విరామం పాటించడం. ప్రతి 30 నుంచి 45 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకుని చేతులు, మణికట్టులను స్ట్రెచ్ చేయడం చాలా ముఖ్యం. సరైన అలవాట్లు. టైపింగ్ కోసం 2 చేతులను ఉపయోగించడం, వీలైనంత వరకు వాయిస్ టైపింగ్ను ఎంచుకోవడం ఉత్తమం. ఫోన్ను గట్టిగా పట్టుకోకుండా స్టాండ్ లేదా హోల్డర్ను ఉపయోగించండి. భంగిమను మార్చుకోవడం. స్క్రీన్ను కంటి స్థాయి వద్ద ఉంచుకోవడం, సరైన కూర్చునే భంగిమను పాటించడం వల్ల చేతులపై ఒత్తిడి తగ్గుతోంది. ఎర్గోనామిక్ కీబోర్డులు, మౌస్ వంటి పరికరాలు చేతులకు ఎంతో మేలు చేస్తాయి. వ్యాయామాలు. మణికట్టు స్ట్రెచ్లు, వేళ్ల వ్యాయామాలు, ముంజేతి కండరాల స్ట్రెచ్లను క్రమం తప్పకుండా చేయడం ద్వారా చేతుల బలం, చురుకుదనాన్ని పెంచుకోవచ్చు.